హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ మష్రూమ్ పులావ్ అండి. ఈ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దీనికోసం నేనైతే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ రైస్లో వాటర్ వేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నేనైతే వాటర్ వేసుకొని కాసేపు అయితే నానబెట్టుకున్నాను. ఇంకా ఇది పక్కన పెట్టుకొని మనం మష్రూమ్ పులావ్ కోసం రెడీ చేసుకోవాలి. మష్రూమ్ పులావ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. స్పైసెస్ వేసుకోవాలండి. నేనైతే యాలకులు 4, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, అలా ఇవన్నీ స్పైసెస్ అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా జీడిపప్పు కూడా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, అలాగే బిర్యానీ ఆకు వేసి వేగించుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు సాహి జీరా వేసుకోండి. ఈ సాహి జీరా వేసుకోవడం వలన ఈ పులావ్కి చాలా టేస్ట్ వస్తుందండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. వీటంతటిని బాగా ఫ్రై చేసుకొని వేగించుకోవాలి. చూసారు కదా, పైన చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా బాగా ఫ్రై అయ్యింది. ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగేసి కట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ అయితే వేసుకోవాలండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఒక మష్రూమ్ని 2 పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 పీసెస్ చేసి వేసాను. ఇవి వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో ఒక 2 టొమాటోలు స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేగించుకోవాలండి. మనం మష్రూమ్స్, టొమాటోలు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం గ్రీన్ పీస్ వేసుకోవాలండి. ఈ గ్రీన్ పీస్ అనేవి నేను బీన్స్ కాయలు అమ్ముతారు కదా, అవి వలిచేసి ఈ గ్రీన్ పీస్ అనేవి నేను డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అవి ఇప్పుడు నేనైతే వేసానండి. ఈ గ్రీన్ పీస్ని కూడా బాగా కలుపుకొని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తూ కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పటికీ మనకి మష్రూమ్లో వాటర్ అది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే కొంతవరకు ఇదైతే కుక్ అయిపోతుంది. ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఈ పొడులన్నీ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఈ మసాలా అంతా మష్రూమ్కి పడుతుంది. చూసారు కదా, పైన చూపించిన విధంగా అంతా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు వేయడం వలన మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. వీటిని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కాసేపు మనం దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మష్రూమ్స్కి మసాలా అంతా బాగా పట్టి బాగా ఉడుకుతుంది. ఆ తరువాత మూత తీసి వీటిని కలుపుకోవాలి.
అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ వేయడం వలన మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. ఇందులో వేసే పుదీనా హెల్త్కి చాలా మంచిది కదా, డైజెషన్ ప్రాబ్లం అది తగ్గుతుంది. పుదీనా వేసుకోవడం వలన మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి బాస్మతి రైస్, వాటర్ అంతా తీసేసి రైస్ అంతా ఇందులో వేసుకోవాలి. నేను 1.5 కప్పు రైస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకున్నాను. ఇలా మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ అంతా అందులో వేసేసుకొని వీటంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకుండా నార్మల్గా మిక్స్ చేసుకొని తేమ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. రైస్లోని తేమ అంతా పోతుంది కదా, అంతవరకు మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇంక ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాం కదా, మనం బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఎక్కువగా కలిపితే విరిగిపోతుంది కాబట్టి లైట్గా కలుపుకొని ఉంచుకోవాలి. నేనైతే ఒక పక్క 1.5 గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ అయితే హాట్ వాటర్ పెట్టుకున్నాను బౌల్లో. హాట్ వాటర్ బాగా మరిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. చూసారు కదా, పైన చూపించినది హాట్ వాటర్ అండి. ఆ హాట్ వాటర్ 3 కప్స్ వాటర్ నేనైతే ఇందులో వేసాను. 1.5 కప్కి 3 కప్స్ వాటర్. అదే కుక్కర్లో అయితే ఇంకొంచెం వాటర్ తగ్గించుకొని వేసుకోవాలి. నేను కుక్కర్లో పెట్టలేదు కాబట్టి 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడే దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసే క్లిప్పింగ్ మిస్ అయ్యింది. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలి. నేనైతే కాసేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడుకుతుంది కదా, మనం ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇంకా వాటర్ అయితే ఉంది కదా, వీటిని ఒకసారి లైట్గా కలిపేసి మరి కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకుందాము. మరి కాసేపటికి మనకి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మష్రూమ్ పులావ్ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్లేవరు నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, మంచి టేస్టీగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేనైతే క్యారెట్, కీరా, ఆనియన్స్ వేసుకొని రైతాతో సర్వ్ చేసుకున్నాను. రైతా పెరుగు ఏంటంటే మా అబ్బాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు, అందువలన పెరుగు కొంచెం ఇదైంది. అంతేగాని టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.